పేరిట కోట్లకు కోట్లు సంపాదించాడు. డబ్బులొచ్చి ఏ చిన్న మార్గాన్ని రాజేందర్ రెడ్డి వదలలేదు. నిరుపేదలకు భూములు ఇస్తానని ఆశపెట్టి ఇష్టం వచ్చినట్లుగా వారి దగ్గర నుంచి డబ్బులను పిండుకున్నాడు. గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ మెంబర్షిప్ పేరిట రాజేందర్ రెడ్డి ఆడిన ఐడి కార్డుల నాటకమే ఇందుకు నిదర్శనం. దొంగ నోట్లు ప్రింట్ చేసే వాళ్ళను చూసాం. మీకు లాటరీ తగిలిందని డబ్బు తీసుకునే ఆన్లైన్ మోసగాళ్లను చూసాం. తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి భూములు దండుకునే నేరగాళ్లను చూసాం. కానీ మెంబర్షిప్ ఐడి కార్డుల పేరిట కోట్లు కొల్లగొట్టిన వారిని చూసారా? అయితే భూచోడు రాజేందర్ రెడ్డి ఆ మాయ కూడా చేసేశాడు. ఐడి కార్డుల పేరుతో భూమి కోసం ఆశపడిన నిరుపేదల దగ్గర ఓట్లు గుంజాడు ది గ్రేట్ రాజేందర్ రెడ్డి. ఓ ఐడి కార్డ్ ఎంత విలువ చేస్తుంది? తక్కువలో తక్కువ అయితే 30 రూపాయలు, ఎక్కువలో ఎక్కువ అయితే 100 రూపాయలు. కానీ ఆ ఐడి కార్డ్ మాత్రం 1100 రూపాయలు విలువ చేస్తుంది. అంత ఖరీదంటే ఏ గోల్డ్ కోటెడ్ కార్డో అనుకోకండి. జస్ట్ 40 రూపాయలు విలువ కూడా చేయని కార్డే. అయినా ఎందుకంటే డబ్బులు గుంజేందుకు అదో మార్గం. గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ అనేది ఓ ఎన్జీఓ సంస్థ పేరు. గాంధీజీ ఆశయాలను యువతకు ప్రచారం చేసేందుకు స్థాపించబడిన సంస్థ. ఈ సంస్థ పేరునే తన డబ్బు సంపాదన కోసం వాడుకున్నాడు రాజేందర్ రెడ్డి. భూమి లేని నిరుపేదలకు భూములిస్తానని చెప్పి లక్షల్లో దండుకున్నాడు. అది సరిపోలేదో ఏమో గాని భూదాన్ భూములు కావాలనుకున్న వారు ఈ గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ పేరుతో ఉన్న ఐడి కార్డులను ఖచ్చితంగా తీసుకోవాలన్న నిబంధన పెట్టాడు. అది కూడా ఒక్కో కార్డు ఖరీదు 1100 రూపాయలు. ఇలా ఒక్కో వెంచర్లో ఎన్ని వేల మంది ఉంటే అన్ని వేల మందితో ఆ ఐడి కార్డులు కొనిపించాడు. దీంట్లో 100 గజాల ప్లాట్ ఇస్తామన్నారు. 2007లో మాకు డీడీలు కట్టించుకున్నారు. 2009 దాకా కట్టించుకోవడం జరిగింది. తర్వాత 2011లో మాకు ప్లాట్లు ఇచ్చారు. ఆ ప్లాట్ల ఇయ్యక మునుపు ఆల్రెడీ ఈ గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ అని కొత్తగా ఒక ఫ్యామిలీ పెట్టారు. ఈ ఫ్యామిలీలో సభ్యత్వం తీసుకున్న వాళ్ళందరికీ 1100 రూపాయలు వసూలు చేసి ఈ దీంట్లో సభ్యత్వం ఉన్న వాళ్ళకి ఆ ప్లాట్లు దక్కుతాయని చెప్పడం జరిగింది. గున్నా రాజేందర్ రెడ్డి ఇలా చెప్పడంతో మేము నా తరపుగా 30 మెంబర్స్ ఉన్నారు. మా ఇరుగు పొరుగు, మా ఫ్రెండ్స్, మా సర్కిల్లో ఉన్న వాళ్ళందరూ మేము కూడా కట్టడం జరిగింది. 20 వేల రూపాయలు ఈడీ తీసుకున్నాడు. తర్వాత 80 వేల రూపాయలు ఇప్పుడు డిమాండ్ చేస్తున్నాడు. అసలు పట్టాలు మా దగ్గర ఉన్నాయి కానీ దానికి మాకు అర్హత ఉందా లేదా మాకేం అర్థం అవ్వట్లేదు. అసలు ఈ పొజిషన్ ఏంటో మాకు ఏం అర్థం కాదండి. ఈ కార్డులో వచ్చేసి దేనికి పని చేస్తాయో మాకైతే తెలియదండి. ఐడి కార్డులకైతే జేబులో అయితే పెట్టుకొని తిరుగుతున్నామండి. 1100 రూపాయలు ఒక్కొక్క దగ్గర వసూలు చేశారండి. ఇప్పుడు నా దగ్గర 30 మెంబర్స్ కి ఆల్రెడీ నేను కూడా అందరం 1100 రూపాయలు పే చేస్తాం. ఒక్క హైత్ నగర్ గుంటూరు సమీపంలోని పాపాయిగూడ 120 ఎకరాల భూదాన్ భూముల్లో సుమారు 3039 మంది లబ్ధిదారులున్నారు. వీరంతా ఈ ఐడి కార్డు తీసుకున్నవారే. అంటే ఇక్కడి ఒక్క వెంచర్లోనే ఐడి కార్డులపై సుమారు 33,75,000కు పైగా వసూలు చేశాడు రాజేందర్ రెడ్డి. పోనీ ఈ మెంబర్షిప్ కార్డులేమైనా పనికొచ్చాయా అంటే అదీ లేదు. కనీసం నాలిక గీసుకోవడానికి కూడా పనికి రాలేదు. జస్ట్ వీరి దగ్గర నుంచి డబ్బులు గుంజేందుకు ఇదో వంక అంతే. 300 మంది ఇదే సేమ్ కార్డు సిస్టమ్ లా 1100 చొప్పున కట్టి చేసినాక ఈ కార్డు దేనికి ఉపయోగపడుతుందని పోతే కూడా ఈ కార్డు ఉంటేనే నీకు ప్లాట్ ఇస్తారు. ఇది మెయిన్, ఇది సభ్యత్వం కింద లెక్క. మళ్ళీ కట్టేది 20,000 రూపాయలు డీడీ అమౌంట్, అది వేరే. ఇది ఈ డీడీ అమౌంట్ ఉండాలి, ఈ కార్డు ఉంటేనే మీకు వర్తిస్తుంది, లేకపోతే వర్తించదు అని దానికి పెట్టి మమ్మల్ని మభ్యపెట్టి నానా అవస్థ పెట్టి గుండా రాజేందర్ రెడ్డి ఆఫీస్ చుట్టూ 12 జోళ్ళ చెప్పులు అరిగిపోయినాయి. నానా అవస్థ పడ్డాం. రాజేందర్ రెడ్డి మమ్మల్ని నానా అవస్థ పెట్టి మా పిల్లలను మమ్మల్ని రోడ్డు మీద ఈడ్చాడు. చాలా అవస్థలు పడుతున్నాం. ప్రతి ఒక్కరూ రెక్కాడితే బుక్కాడని కూలీ వ్యవస్థలో ఉన్న నిరుపేద కుటుంబాలు మాయి మమ్మల్ని అందరినీ నాశనం పట్టించండు. 3,30,000 రూపాయలు దీని అమౌంట్ 1100 చొప్పున పే చేయటం ఉన్నది. కట్టినాక ఐడి కార్డులు అందరికి ఇచ్చిండ్రు. ఆ ఐడి కార్డులు కూడా నాకాడ కట్ట ఇంట్లో ఉంది. ఆ పరిధిలో ఉన్న 300 మందికి 100% మా దగ్గర కార్డులు ఉన్నాయి. 1100 చొప్పున 3,069 మందికి మొత్తం అమౌంట్ కడితే 3 కోట్ల చిల్లర అమౌంట్ ఆయనకు ముట్ట చెప్పిన. అట్లా మళ్ళీ 20,000 చొప్పున 3,069 మంది డీడీలు సమర్పించుకున్నాం. అవి మొత్తం ఆయన గొప్ప చెప్పినాం. మమ్మల్ని పిచ్చోళ్ళని లెక్క తిప్పి రోడ్డు మీద పడేసిండు. ఇప్పుడు అదనంగా 1,00,000 రూపాయలు ఇస్తే మీకు ప్లాట్ వస్తుంది. ప్రతి మీటింగ్ కు ప్రతిసారికి ఎక్కడికైనా మమ్మల్ని అందరినీ
తీసుకొని పోవడం జరిగింది. దానికి పోతే కూడా ఖర్చులు మేమే డీసీఎంలో ఖర్చులు పెట్టుకొని తీసుకొని ఒక్క వెంచర్లోనే 33 లక్షలకు పైగా వస్తే హైదరాబాద్ చుట్టూ రాజేందర్ రెడ్డి అమ్ముకున్న భూదాన్ భూముల వెంచర్లు 10కి పైగా ఉన్నాయి. అక్కడ ఇంకా ఎక్కువ మంది లబ్ధిదారులున్నారు. ఇలాంటి ఎన్ని వేల కార్డులు ఇష్యూ చేశాడో ఆ కార్డులకు ఒక్కోదానికి 1100 రూపాయల చొప్పున వసూలు చేస్తే సుమారుగా ఎంత లేదన్నా 5 కోట్ల రూపాయల పైమాటే. కార్డుల గురించి మాకేం చెప్పారంటే 1100 రూపాయలు కట్టిన వాళ్ళకే కార్డు ఉన్న వాళ్ళకే జాగ వస్తుంది అని చెప్పారు. ఫస్ట్ ఏమో డీడీలు కట్టించుకురు. మళ్ళీ ఈ కార్డు లేని సార్ అని అడిగితే 1100 రూపాయలు కడితే కార్డు ఒక మనిషికి ఒక కార్డు వస్తుంది. ఆ కార్డు వేసుకొని ఐలాండ్ కార్డు వేసుకొని బహుదాన్ బోర్డుకు రావచ్చు, ఆఫీసులో రావచ్చు, జాగా మీదకి రావచ్చు. ఇది గుర్తింపు ఉండాలి. ఇట్లా ఉన్న వాళ్ళకే మీకు జాగాలు ఇస్తాం అని చెప్తే మేము ఈ రకంగా కట్టినాం సార్. ఇంతకీ ఈ గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ పేరిట వసూలు చేస్తున్న డబ్బుకు లెక్కేంటి? ఇలా వసూలు చేస్తున్న డబ్బంతా ఎక్కడికి పోతుంది? ఏ కార్యక్రమాల కోసం వినియోగిస్తున్నారు అన్న ప్రశ్నలకు మాత్రం సమాధానం లేదు. అంటే ఇన్ని కోట్ల రూపాయలు వెళ్తున్నది బూచోడు రాజేందర్ రెడ్డి జేబులోకే. ఓవైపు భూమి అంటూ ఒక్కొక్కరి దగ్గర వసూలు చేసిన మొత్తం 40,000 రూపాయల చొప్పున లెక్కేసిన కుంట్లూరు పాపాయిగూడలోనే వసూలైన మొత్తం సుమారుగా 12 కోట్ల రూపాయలు. మిగతా వెంచర్లన్నీ కలిపితే వసూలైన మొత్తం ఎన్ని వందల కోట్లో. ఇవన్నీ రాజేందర్ రెడ్డి ఇనప్పెట్టెలోకి చేరాయన్నది తథ్యం. అమాయకుల అమాయకత్వాన్ని ఆసరా చేసుకున్న రాజేందర్ వందల కోట్ల రూపాయలను దోచుకున్నాడు.